నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని బ్రాహ్మణ సామాజిక వర్గమంతా వైసీపీకి అండగా నిలుస్తూ మరోమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. బ్రాహ్మణ సంఘాల ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత శర్మ పిలుపు. బడుగు బలహీన వర్గాల వారికి తగిన గుర్తింపు, గౌరవాలు కల్పించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఆదరించాలి. వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నేట్లపల్లి శివరాం వెల్లడి. కొత్త పథకాలు లేకపోగా తమకు అబద్ధాలు చెప్పడం రాదని, చంద్రబాబులా అలవికాని హామీలు ఇవ్వాలని చెప్పడం సీఎం జగన్కు తగదు. వైసీపీ మేనిఫెస్టో విడుదలపై టీడీపీ నేత సి రామచంద్రయ్య పెదవి విరుపు. ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రజారంజక పాలన కొనసాగించే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు మరోమారు ఆశీర్వదించాలని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ నగర మేయర్ సురేష్ బాబు తెలిపారు. కడప నగరంలోని అపూర్వ కళ్యాణ మండపం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజామోద మేనిఫెస్టో అని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినని ప్రజలందరికీ తెలుసునన్నారు. దేశ చరిత్రలో ఇతర రాష్ట్రాల సీఎంలు సైతం జగన్ను ఆదర్శంగా తీసుకుని పాలన సాగిస్తున్నట్లు చెప్పారు. గత 5 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని, మహిళలకు 50% రిజర్వేషన్లు అందించి పదవుల్లో పెద్దపీట వేశారని తెలిపారు. గత ప్రభుత్వాలలో ఎప్పుడూ చూడని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందించామని, అభివృద్ధి అంటే ఏంటో చూపించామన్నారు. జగనన్న హయాంలో విద్య, వైద్యం, రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ప్రతి వర్గానికి న్యాయం జరిగిందని అన్నారు. మంచి చేసిన ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు సూర్యనారాయణరావు, రామలక్ష్మణ్ రెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య తదితరులు పాల్గొన్నారు. నా పథకాలు అనే ట్యాగ్లైన్ ద్వారా మీరు చూశారు, భారతదేశంలో ఎంతో ముఖ్యమంత్రి చూశాం. మన రాష్ట్రంలో 2014లో సర్వత్ర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితిలో చెప్పిన వాగ్దానాల్ని నెరవేర్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాష్ట్రం విడిపోతుంది, నాకు అనుభవం ఉంది. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా నాకు అనుభవం ఉంది. అనుభవం నా వ్యక్తికి నాకు ముఖ్యమంత్రి చేయండి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాను, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతాను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకోకుండా ఏమి హామీలు ఇవ్వాలో అన్ని హామీలు, రైతులకు ఉచిత విద్యుత్ అయితేమి, రైతులకు పూర్తిగా రుణమాఫీ అయితేమి, నిరుద్యోగ బుద్ధి కల్పించడం కానీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించవచ్చు కానీ, ఉద్యోగం ఎడల నెలకి నిరుద్యోగ బుద్ధి 2000 ఇవ్వడం కానీ, బాబు వస్తే మీ ఇంట్లో తాకట్టు పెట్టిన బంగారం అంతా విడిపిస్తామని కానీ, ఎన్నో పథకాలు అలుగాని హామీలు, కాపులకి 2000 కోట్ల రూపాయల సంవత్సరానికి ప్యాకేజ్ అయితేమి కానీ, పూర్తిగా రుణమాఫీ అయితేమి కానీ, రైతులకి ఎన్నో హామీలు ఇచ్చి ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇస్తామని, ప్రతి ఒక్కరికి అర్హులు లేని వారికి అందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇస్తానని కానీ, ఎన్నో హామీలు ఇచ్చి అలుగాని హామీలు ఇచ్చి హామీలన్నీ ఒక్కటి కూడా నెరవేర్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రైతులకు విద్యుత్తు నేను ఇవ్వని పరిస్థితుల్లో నాకు ఓటమి వచ్చినా కానీ, ప్రతిపక్షంలో నాకు కూర్చుంటా కానీ చెప్పిన హామీలే చేయగల వ్యక్తిని నేను. ఉచిత హామీలన్నీ ఇవ్వలేనని చెప్పి అధికారం రాకపోయినా కానీ ప్రతిపక్షంలో కూర్చొని కూడా ప్రతిపక్ష పాత్ర పోషించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2000 ఎన్నికల్లో సర్వత్ర ఎన్నికల్లో 2019 సర్వత్ర ఎన్నికల్లో చెప్పిన హామీలన్నీ కూడా
చేయడం జరిగింది. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే విషయంలో 9 గంటలు నిరంతరం ఉచిత విద్యుత్ విషయంలో కానీ, అవ్వాతాతలకు పెన్షన్ 3,000 2,000 నుంచి 3,000 రూపాయలు చేస్తానే విషయంలో కానీ, ఇండ్ల పట్టా ఇచ్చే కానీ, ఇల్లు కట్టించే విషయంలో కానీ, అర్హులైన ప్రతి ఒక్కటి కూడా అమ్మఒడి 15,000 రూపాయలు ఇవ్వడం కానీ, మేము మేనిఫెస్టో ఏమి పెట్టామో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరన్నా ఇన్ని హామీల్ని 5 సంవత్సరాల ముందు ఎన్నికల ముందు నెరవేర్చే వ్యక్తిని చూస్తాం మన ముఖ్యమంత్రిని. కానీ మన ముఖ్యమంత్రి 2019లోనే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఉన్న 31,33,000 మందికి ఇండ్ల పట్టాలు ఇవ్వడం కానీ, 22 లక్షల మందికి ఇండ్లు నిర్మించే కట్టించే కార్యక్రమం అయితే కానీ, అవ్వాతాతలకు 1వ తేదీన పొద్దున 6 గంటకే 2,000 నుంచి 3,000 రూపాయలు పింఛన్ చేసిన ఘనత కానీ, అమ్మఒడి అయితే కానీ, ఇవన్నీ క్యాలెండర్ ప్రకటించి ప్రతి ఒక్క పథకాలను కూడా పూర్తిగా అమలు చేసి 39% పథకాలను అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు. ఈరోజు 5 సంవత్సరాల అధికారంలో ప్రతి ఒక్క పేదింటి మహిళకి, ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళ సంతోషాన్ని చూసిన వ్యక్తి జగన్మోహన్ గారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు, సొంత జిల్లా ఇంటి స్థలాల కేటాయింపు, దీనికోసం 60% ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. విదేశీయుల చదువు కోసం, ప్రభుత్వ ఉద్యోగాల పిల్లల వారి కోసం ప్రభుత్వం వరకు గరిష్టంగా 5 సంవత్సరాల కాల వ్యవధిలో 10 లక్షలు కూడా వాళ్ళ పిల్లలకి విద్యార్థికి వడ్డీ లేని రుణం ఇవ్వబోతున్నాం. ఇది చెప్తాం తప్ప చెప్పేదే తప్ప చేసి చూపించే వ్యక్తి మా జగన్మోహన్ గారు. ఒక విధంగా ఆలోచించే ప్రజలకి నిజంగా ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ మెరుగైన వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేదానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకుంటుందని, చెప్పని వాగ్దానాలు చెప్పి అవి ప్రజలకు నెరవేర్చే వ్యక్తిని కాదు. 10 కాలాల పాటు జగన్ ప్రజల్లో గుండెలో చిరస్థాయిగా నిలబడాలని వ్యక్తి. నిజంగా జగన్మోహన్ ఆలోచన ధోరణిలో వెళ్తున్నారు. ఒక విధంగా ఆలోచన చేసే పనిలో మనము శ్రద్ధతో చేసి చూపిస్తే వాళ్ళకి మేలు చేసే విధంగా వాళ్ళ కుటుంబాన్ని బాగుపరిచే విధంగా ఆలోచించాలి. కానీ చేయని వాగ్దానాలు సూపర్ 6 సూపర్ 10 అని చేయని వాగ్దానాలు కూడా చేసి చూపించి గారడి చేసే చంద్రబాబు నాయుడిని కళ్ళబొల్లి మాటలు నమ్మద్దండి. జగన్మోహన్ గారు ప్రభుత్వం వస్తే చెప్పినవే చేస్తారు తప్ప చెప్పని కూడా చేసే వ్యక్తి జగన్మోహన్ గారు. ఆర్థిక పరిస్థితి, విధి విధానాలు చూసి మా మేనిఫెస్టో ఉంది తప్ప చెప్పలేని వాగ్దానాలు చేస్తామని చెప్పి ప్రజల పని మబ్బపెట్టి చేయలేని పరిస్థితి చేసే వ్యక్తి కాదని ఒకతూరి నమ్మాలి. మీ నమ్మకం ఒకతూరి జగన్మోహన్ మీద పెట్టుకోండి. ఈ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ని ఆశీర్వదించండి, దీవించండి. 2024 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తే చెప్పిన వాగ్దానాలను కూడా ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే వ్యక్తి జగన్మోహన్ గారు. నిజంగా ఈ మేనిఫెస్టో పేద బడుగు బలహీన వర్గాల బడ్జెట్ ఇది. ఈ మేనిఫెస్టో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మీ 5 సంవత్సరాల్లో ఎన్ని అమలు చేసి మీ ఇంట్లో మీ కళ్ళలు కలిగిన మీ బిడ్డల్ని కూడా బంగారు భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దుకోవాలని, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు అధికారులకు కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 20 రోజులు ఉన్నాయి, ఇన్ని ప్రభలో పెట్టా ఇన్ని మబ్బ పెట్టా అని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి మీరు ఓట్లు వేయకండి. మళ్ళీ జగన్మోహన్ని విశ్వసించి భారతదేశంలో ఎవరు చేయనటువంటి మన ముఖ్యమంత్రిని ఇతర రాష్ట్రాల వారు, ఇతర దేశాల వారు కూడా ఈ మేనిఫెస్టోని అమలు చేసే విధంగా 29 రాష్ట్రాల్లో కూడా వాళ్ళు మొదలుపెట్టే కార్యక్రమం చేసే విధంగా ఉన్నారు. మన ఆదర్శంగా మన ముఖ్యమంత్రి తీసుకున్నారు. కాబట్టి ఈసారి ఎన్నికల్లో కూడా ఏ విధంగా సరే తెలుగుదేశం మహాకూటమిని కూడా అధికారం రానికడ చూసుకోవాల్సిన బాధ్యత మీపై, మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక స్టార్ క్యాంపెయిన్లుగా చేసి జగన్మోహన్ గారిని తిరిగి ఎన్నికల్లో గెలిపించుకోగా ప్రతి ఒక్కరిని ప్రజల్ని కోరుకుంటున్నాం. రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతోనే బడుగు బలహీన వర్గాల వారికి తగిన గుర్తింపు, గౌరవం లభించిందని వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నేట్లపల్లి శివరాం తెలిపారు.
కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీతోనే రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ గౌరవం, ఆర్థిక చేయూత, సామాజికంగా తలెత్తుకుని తిరిగే అవకాశం వచ్చిందన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు కేవలం రాజకీయ పల్లకీలు మోసేవారన్నారు. వారికి ఎటువంటి రాజకీయ గౌరవం అనేది లభించేది కాదని ఈ సందర్భంగా చెప్పారు. ఇటువంటి తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వారికి అన్ని రంగాలలో తగిన ప్రాధాన్యత కల్పించి చరిత్రలో నిలిచిపోయారన్నారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఆయా వర్గాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రస్తుతం తాము అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం దారుణమన్నారు. ఎన్నికలకు ముందు ఒక విధంగా, ఎన్నికల తర్వాత మరోలా మాట్లాడడం చంద్రబాబు స్వభావమన్నారు. జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించి 50% నామినేటెడ్ పదవులను కట్టబెట్టడం, ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కూడా 100 సీట్లు బడుగు బలహీన వర్గాలకు కేటాయించారని అన్నారు. అంతేకాకుండా ఆయా వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేసినట్లు ఆయన తెలిపారు. ఇక నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు, ఆంగ్ల మాధ్యమం అమలు, ఆరోగ్యశ్రీ వైద్య సేవలు, 25 లక్షలకు పెంపు ద్వారా అధికంగా బడుగు బలహీన వర్గాలకు మేలు చేయడంతో పాటు రాజ్యాంగ పదవుల్లో వారికి తగిన న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. బీసీలను బ్యాక్బోన్గా గుర్తించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిగా బడుగు బలహీన వర్గాలు అండగా నిలబడి ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపుకు తోడ్పాటు అందించాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెడ్డి వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ గౌరవం, ఆర్థిక చేయూత, సామాజిక గౌరవం లభించింది దానికి నిదర్శనం గత 5 సంవత్సరాల పరిపాలనగా మనం చెప్పుకోవచ్చు. చరిత్రలో నిలిచిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. మరి అదేవిధంగా గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా బీసీలకు పెద్దపీట వేస్తామనేసి. అయ్యా, ఒక 45 సంవత్సరాల యువకుడు అమలు చేసినటువంటి విధానాన్ని ఈరోజు రేపు పొద్దున మేము అధికారం వస్తే మేము కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. దయచేసి జిల్లా ప్రజలందరూ కూడా గమనించాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సామాజిక న్యాయం కళ్ళకు కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి సామాజిక న్యాయం కల్పితం. ఎన్నికల తర్వాత ఒకలా మాట్లాడతారు, ఎన్నికల తర్వాత ఒకలా మాట్లాడేటువంటి స్వభావం చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈరోజు బీసీలకు పెద్దపీట వేశారు జగనన్న గారు. 50% రిజర్వేషన్లు 50% నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత అయింది. మరి అదేవిధంగా నిన్న ప్రకటించినటువంటి జాబితాలో కూడా 50% రిజర్వేషన్, 100 సీట్లు బడుగు బలహీన వర్గాలకి ఇచ్చారు. ఇది నిజమైనటువంటి సామాజిక న్యాయం. మరి ఎప్పుడో మేము చదువుతా ఉన్నాం చరిత్రలో, మహాత్మా జ్యోతిరావు పూలే ఆనాడు బడుగు బలహీన వర్గాల కోసం పాటు పడ్డాడంట అని చరిత్రలో చదివాం. ఆ చరిత్రను అమలు చేసి నిజమైనటువంటి జ్యోతిరావు పూలే వారసుడుగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు. మరి ఇది కదా నిజమైనటువంటి సామాజిక న్యాయం. మరి అదేవిధంగా చూస్తే ఆర్థిక చేయూత కోసం, బడుగు బలహీన వర్గాల వారు ఆర్థిక చేయూత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఈరోజు అత్యధిక సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధి పొందుతున్నది ఎవరంటే మాలాంటి బడుగు బలహీన వర్గాల వారే. నాడు నేడు కార్యక్రమం ఇవాళ మన గ్రామాల్లో చదివినటువంటి, ఒకప్పుడు మనం చదివినటువంటి ప్రాథమిక పాఠశాల రూపురేఖలు మార్చాడు. ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అమలు చేశాడు. ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళకు దూరం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా స్వచ్ఛందంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలోనే ఇంగ్లీష్ మీడియం అభ్యసిస్తూ ఉన్నారు. మరి అంతిమంగా ఎవరు అక్కడ లబ్ధిదారులు? బడుగు బలహీన వర్గాల పిల్లలే కాదా? మరి ఈరోజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు, 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ. ఈరోజు మరి ఆరోగ్యశ్రీ కింద కూడా అత్యధికంగా లబ్ధి పొందేటువంటి వర్గాలు ఏవైనా అంటే అది అణగారిన వర్గాలే, బడుగు బలహీన వర్గాల వారే కదా. మరి ఆర్థిక చేయూత కోసం కూడా జగనన్న అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపొందించాడు. సామాజిక గౌరవం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. కాబట్టి జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా చట్టసభలకు పంపి రాజ్యాంగ పదవులకు దగ్గర చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఉదాహరణగా జిల్లా ప్రజలందరూ కూడా గమనించవచ్చు, ఎమ్మెల్సీ రమేష్ కుమార్ యాదవ్ గారు మన కడప జిల్లా వాసే. మరి అదేవిధంగా గతంలో పాలకులు ఓటర్ల వరకే ఉపయోగించుకొని ఎన్నికల తర్వాత పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఈరోజు జిల్లాలో చూస్తే రాష్ట్ర స్థాయి చైర్మన్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక యానాదయ్య కానీ, హరీష్ శంకర్ కానీ,
జింకా విజయలక్ష్మి కానీ మరి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాల వారే. అంటే ఇంతవరకు చరిత్రలో బడుగు బలహీన వర్గాలు ఒక బ్యాక్ బోన్గా చెప్పేటువంటి వాళ్ళే, బ్యాక్వర్డ్ క్లాస్గా చెప్పేటువంటి వాళ్ళే. తొలిగా జగనన్న వచ్చిన తర్వాతనే బడుగు బలహీన వర్గాల వారిని ఒక బ్యాక్ బోన్గా అభివర్ణించినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మా రాజకీయ ఎదుగుదలకు వెన్నంటుగా ఉన్నటువంటి వాళ్ళే బీసీలని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కావున జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, బడుగు బలహీన వర్గాలందరూ కూడా రాబోయే రోజులలో మనకు రాజ్యాంగ గౌరవం, ఆర్థిక చేయూత, సామాజిక గౌరవం తెచ్చినటువంటి వైకాపా పార్టీతోనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే మనందరం ప్రయాణించాలా, మద్దతు తెలపాలా. జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ మనం గెలిపించుకొని రాబోయే రోజులలో మన బీసీల బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టో ప్రజలకు ఎలాంటి భరోసా కల్పించకపోగా ప్రజల ఆశలపై నీళ్లు చల్లేలా ఉందని టీడీపీ ముస్లిం మైనార్టీ కడప జిల్లా అధికార ప్రతినిధి జిలాని భాష తెలిపారు. కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘ కసరత్తు చేస్తున్నామని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అందలం ఎక్కించేలా మేనిఫెస్టో ఉంటుందని చెప్పిన వైసీపీ నేతలు తీరా మేనిఫెస్టో విడుదల తర్వాత పరిశీలిస్తే తీవ్ర నిరాశను కలిగించేలా ఉందన్నారు. ఈ మేనిఫెస్టోతో ఘరానా మోసం చేసేందుకు వైసీపీ అధినేత బయలుదేరినట్లుందని చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు సౌకర్యాలు, సదుపాయాలు, వసతులు కల్పించే సంస్థగా ఉండాల్సి ఉండగా మన రాష్ట్ర ప్రభుత్వం దాన ధర్మాలు చేసే ఎన్జీఓ సంస్థగా ఉండడం బాధాకరమన్నారు. జగన్ ప్రభుత్వం ఇచ్చే అరకొర నిధులతో ప్రజల జీవితాలు బాగుపడవని, వారి జీవితాల్లో వెలుగులు నిండవని తెలుసుకోవాలన్నారు. వైసీపీ నాయకులతో పాటు వారి అధినేత రాజనీతి శాస్త్రాలను చదివి పరిపాలన దక్షత ఏంటో తెలుసుకోవాలన్నారు. నేడు రైతాంగం తమ పొలాలను నీటితో తడపాలని, తమ కుటుంబాలను గౌరవప్రదంగా పోషించుకుంటున్నామన్న తరుణంలో సాగునీటి ప్రాజెక్టులను గాలికి వదిలేయడం దారుణమన్నారు. మహిళా లోకం సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలని కోరుతున్న విషయాన్ని విస్మరించి ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పడం తగదన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కోరుతుంటే వారి జీవితాలతో చెలగాటమాడడం సరికాదన్నారు. వైసీపీ మేనిఫెస్టోలోని ఏ అంశం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా లేదని ప్రజలు తెలుసుకోవాలన్నారు. మహిళలతో పాటు అన్ని వర్గాలకు అండగా నిలబడే టీడీపీని ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, మైనార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. నవరత్నాల పేరుతో ఘరానా మోసం చేయడానికి బయలుదేరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది మేనిఫెస్టో కాదు, ఆంధ్ర రాష్ట్రానికి రెండో శ్రీలంక చేసే ఒక బ్లూ ప్రింట్ లాంటిదని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ గట్టిగా ఖండిస్తూ ఉంది. ఇవాళ చూసుకుంటే మనము ప్రభుత్వం అంటే ప్రజలకు సౌకర్యాలు కల్పించే బాసటగా నిలిచే ఒక సంస్థ. ప్రజలు తమ తమ జీవితాలతో తమ పనులలో నిమగ్నమై ఉంటారు. తమకు మంచి సౌకర్యాలు, సదుపాయాలు, వసతులు కల్పించాలని చెప్పి పన్నుల రూపంలో డబ్బులు కట్టి ప్రజాప్రతినిధులను ఎన్నుకొని బాధ్యతగా ఇస్తే అది ప్రభుత్వం అంటే. యావత్తు ప్రపంచమంతా ఈ విధానాన్ని అనుసరిస్తూ ఉంటే ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలో మాటకు ఈ వైకాపా పార్టీ ఏ విధంగా తయారు చేసి పెట్టిందంటే ప్రభుత్వం అంటే ఒక చిట్టి వ్యాపారంలాగా, ఒక దాన ధర్మాలు చేసే ఒక ఎన్జిఓ సంస్థలాగా, ఒక బ్యాంకు విధానంగా ఇవాళ పరిస్థితులు తయారు చేయడం బాధాకరమని చెప్పి ఇవాళ తెలియపరుస్తున్నాను. మీరు ఇచ్చే అరాకొర ముష్టి డబ్బులతో ప్రజల జీవితాలు బాగుపడవు, ప్రజల జీవితాలలో వెలుగు రాదు అని చెప్పి ఇవాళ తెలియపరుస్తున్నాను. ఇవాళ రైతాంగం మీరిచ్చే 13,000కు 15,000 రూపాయలకు కక్కుర్తి పడట్లేదు. ఇవాళ కడప జిల్లా రైతాంగం అడిగేదల్లా నేలను తడపండి, మాకు నీళ్లు తీసుకొని రండి అని చెప్పి రైతాంగం, రైతు కూలీలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ నీళ్లు వస్తే 1కి 2 కాక 3 పంటలు వేసుకుంటాము, మన కష్టార్జితంతో మనము కుటుంబాన్ని పోషించుకుంటామని చెప్పి ఇవాళ రైతు కూలీలు కన్నీరు పెట్టుకుంటా ఉంటే వారికి గాలికి వదిలేసి, ప్రాజెక్టులన్నీ కూడా గాలికి వదిలేసి ఇవాళ రైతులకు ముష్టిలాగా ఏదో 2,000 పెంచాం, 3,000 పెంచామని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరచడం భావ్యమేనా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాను. ఇవాళ మహిళా లోకం అడిగేదల్లా ఒకటే, సంపూర్ణ మద్య నిషేధం చేయండి అని చెప్పి. తమ భర్తలు మద్యానికి లోన్ అవుతున్నారు, వచ్చే ఆ కూలీ నాలితో అరకొర రూపాయలన్నీ కూడా మద్యానికే వెళ్ళిపోతూ ఉంది. వాళ్ళ మహిళా లోకం గర్జిస్తూ ఉంటే వారికి పక్కన పెట్టి ఏదో చేయూత ఇస్తా మీకు అని చెప్పి ముష్టి రూపాయలు పెట్టడం ఇది తగునేనా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాను.
యువకులు కూడా ఒక ఉద్యోగం కల్పించండి, ఒక ఉపాధి కల్పించండి, మనం కష్టార్జితంతో మన కుటుంబాలను పోషించుకుంటామంటే ఉండే కంపెనీలను కూడా ప్రాలదోసి ఒక్కటంటే ఒక ఉద్యోగం కల్పించకుండా యువకులతో చలగాటమాడితే ఈ ప్రభుత్వం మనకు అవసరమా అని చెప్పి ఇవాళ ప్రజలకు కోరుకుంటున్నాను. అదే తెలుగుదేశం పార్టీ కూడా సూపర్ 6 కార్యక్రమాన్ని తీసుకొని వచ్చింది. మహిళలకు 1500 రూపాయలు ఇస్తుంది నెలకు. అదేవిధంగా నిరుపేదలకు ఈ గ్యాస్ ఏదైతే బండలా తయారైందో, నిరుపేదల మీద నడ్డి విరిచేలాగా 1000 రూపాయలు గ్యాస్ ఏదైతే అయిందో దానికి 3 ఉచితంగా సరఫరా చేస్తాము అని చెప్పి మహిళలకు బాసటగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలు తమ పుట్టింటికి పెళ్ళింటికి వెళ్ళేదాకా మనకు ఆర్టీసీ కూడా ఉచిత ప్రయాణం కల్పించే పార్టీ తెలుగుదేశం పార్టీ. విద్యార్థులకు అదేవిధంగా విద్యార్థినులకు పై చదువులు చదవడానికి డబ్బు అడ్డు రాకూడదని చెప్పి రుణాల రూపంలో కళలకు రెక్కలని చెప్పే మహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతోంది తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీ చేసిన ఘనత, అది తెలుగుదేశం పార్టీకి ఉండే సంస్కారం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఏ అంశం కూడా రాష్ట్రాన్ని ముందడుగు తీసుకునే విధంగా, రాష్ట్రాభివృద్ధి కొరకు, రాష్ట్ర ప్రగతి కొరకు ఏ అంశం కూడా లేదు. కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపిస్తాము, శైల ఆధ్వర్యంలో 40,000 కోట్ల రూపాయలతో మనము ప్రభుత్వ రంగాన్ని స్థాపిస్తామని చెప్పి గత మేనిఫెస్టోలో పొందుపరిచిన వైకాపా ఈ మేనిఫెస్టోలో అసలు కడప ఉక్కు పరిశ్రమ గురించి ఊసే ఎత్తకపోవడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి కడప నగర ప్రజలు అంత అమాయకులు కాదు, అంత మూర్ఖులు కాదు. మీరు డబ్బులు మయం చేసి మభ్యపెడితే ఏ ఒక్కరు కూడా మీకు ఓటు వేయరు. మీరు నియంత అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా మీరందరూ కూడా కడప నగర ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి పేరు పేరున తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సమావేశాలు నిర్వహిస్తూ చర్చించుకోవడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు తెలిపారు. కడప నగరంలోని సాయి శ్రీనివాస్ రెసిడెన్స్లో ఈరోజు ఐక్యవేదిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ తమకు హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు సక్రమంగా చెల్లింపులు జరగకపోగా ప్రభుత్వ విధానపరంగా ఉత్పన్నమైన సర్వీసు వ్యవహారాలకు పరిష్కారం లభించక ఉద్యోగుల తరపున ప్రాతినిధ్యం వహించాల్సిన ఉద్యోగ సంఘాల వ్యవస్థ సమర్థవంతంగా ప్రాతినిధ్యం వహించకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు, పెన్షన్లు చెల్లించడమే గగనమవుతున్న తరుణంలో వేలాది కోట్లుగా పేరుకుపోయిన బకాయిల చెల్లింపులు అగమ్యగోచరంగా మారాయన్నారు. పెద్ద మొత్తంలో బకాయిల చెల్లింపు ఎలా సాధ్యమవుతుందని స్పష్టత ఇవ్వని పరిస్థితుల్లో పాలకులు ఉన్నారని వారు తెలిపారు. మరోవైపు హెల్త్ కార్డులకు సక్రమంగా అందని వైద్య సేవలు, ఇతర అనేక అపరిష్కృత సమస్యలపై పోరాటాలు సాగించాల్సిన స్థితి నెలకొందన్నారు. ఎన్నికల నియమ నిబంధనల మేరకు సమావేశం నిర్వహించుకున్న తరుణంలో తమ వంతుగా సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాలకు చెందిన పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తమకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో చెల్లింపులు జరగక, ప్రభుత్వ విధానాల పరంగా ఉత్పన్నమైన సర్వీస్ వ్యవహారాలకు పరిష్కారం దొరకక, తమ తరపున ప్రాతినిధ్యం వహించాల్సిన ఉద్యోగ సంఘాల వ్యవస్థ సమర్థవంతంగా ప్రాతినిధ్యం వహించకుండా 1వ తారీఖు జీతాలు, పెన్షన్లు చెల్లించకపోయినా ఆహా ఓహో అంటూ భజన చేసే పరిస్థితికి ఎప్పుడైతే ఉద్యోగ సంఘాలు దిగజారిపోయిన నేపథ్యంలో వేలాది కోట్లుగా పేరుకుపోయినటువంటి బకాయిలు చెల్లింపు ఎలా సాధ్యమవుతుంది, ఏ రకంగా చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టత ఇవ్వని పరిస్థితుల్లో ఓ పక్క చూస్తే ప్రతి నెల జీతభత్యాల ఖర్చు కోసం అయ్యేటువంటి 5,500 నుంచి 6,500 కోట్ల రూపాయల చెల్లింపుకే గగనమవుతుంటే, మరోపక్క సంవత్సరం నుంచి ఆల్రెడీ మాకు 12వ వేతన సవరణ బాకీ ఉండగా 11వ వేతన సవరణ బకాయిలు ఈ రోజు వరకు చెల్లించకపోగా, డిఏ బకాయిలు చెల్లించకపోగా, మా జీపీఎఫ్ లోన్లు అడ్వాన్సులు మాకు ఇవ్వకపోగా, మెచ్యూర్ అయినటువంటి మా ఏపీజీఎల్ఏ ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు మాకు ఇవ్వకపోగా, సంవత్సరం 2 సంవత్సరాలు బట్టి పెండింగ్ ఉన్న సరెండర్ లీవ్లో ఏదో నిన్న మొన్న 1-2 కొంతమందికి 1 సంవత్సరం సరెండర్ లీవ్లు జమ చేయటం, ఈ పరిస్థితుల్లో రోజు రోజుకి సోషల్ మీడియాలో కానీ, వార్తాపత్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద రకరకాల కథనాలు ప్రచురితమవుతూ ఉంటే వాటికి వేటికి ప్రభుత్వం అధికారికంగా ఖండనివ్వకపోయిన పరిస్థితిలో అందులో నిజమెంత, అబద్ధం ఎంత,
మాకు రావాల్సిన బాకీలు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, వాటిని ఎలా చెల్లిస్తారంటే సమాచార హక్కు చట్టం కింద కూడా ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడంతో ప్రభుత్వాలకి ఆదాయం పెంచుకోవడానికి, స్టేట్ ఓన్డ్ రెవెన్యూ పెంచుకోవడానికి పన్నులు పెంచేటువంటి పన్నులు రేటు పెంచడం కానీ, పన్ను పరిధి విస్తరించే అవకాశం కానీ, జిఎస్టీ 101వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితుల్లో ఈ చెల్లింపులు జరుగుతాయా లేదా, ఎప్పుడు జరుగుతాయి, రిటైర్ అయిన తర్వాత ఇస్తామంటున్నారు, చనిపోతే ఇస్తామంటున్నారు. అంటే తనకు హక్కుగా రావాల్సిన బాకీలు పొందడానికి ఒక ఉద్యోగి అయితే చచ్చిపోవాలి, లేకపోతే రిటైర్ అయితే తప్ప అనుభవించడానికి అవకాశం లేని పరిస్థితులు ఉంటే ఈ సొమ్ము తిరిగి వస్తుందా రాదని ఒక అయోమయంతో, ఒక అభద్రతాభావంతో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కుటుంబాలు తీవ్రమైన ఆందోళనలో ఉన్నాయి. అయితే ఈ ఆందోళన ప్రతి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వెలుబుచ్చేటువంటి ధైర్యం చేయలేకపోతా ఉన్నారు. కానీ ప్రతి ఒక్క మనసులో ఈ ఆందోళన ఉన్నది. ఈ రకంగా అనేకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఒక నిఖార్సైన ఉద్యోగ సంఘాల వ్యవస్థ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పార్టీలతో కాదు, ప్రభుత్వంతో, భజనతో కాదు, బాధ్యతతో అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో 30 ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఒక ఐక్యవేదికగా ఏర్పడి ఈ సమస్యలన్నిటికీ ఒక శాశ్వతమైన చట్టబద్ధమైన పరిష్కారాలని కనుగొనే దిశగా ఈ సందర్భంగా ఈ ఉమ్మడి కడప జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నటువంటి నిర్బంధాలు, దుష్ప్రచారాలు, ఈ మోడల్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి మేము మా అంతర్గత సమావేశం జరుపుకోకూడదని మా ప్రత్యర్థులు చేసినటువంటి పబ్లిసిటీకి కూడా భయపడకుండా మెచ్యూర్డ్గా చట్టాల మీద అవగాహనతో రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశాన్ని సమూహాలుగా ఏర్పడడం, సమావేశాలు జరుపుకోవడం హక్కుని ఉపయోగించుకుని ఈనాడు వేలాదిగా తరలివచ్చినటువంటి ఉమ్మడి కడప జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ నేను ఐక్యవేదిక పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఇచ్చినటువంటి ఈ జిల్లా ఎన్నికల సంఘ ప్రతినిధి అధికారులు, బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులకి, ఆర్టీఓ గారికి, రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న ఆర్టీఓ గారికి, జిల్లా ఎస్పీ కౌశల్ గారికి, పోలీస్ అధికారులకి అందరికీ కూడా ఈ ఐక్యవేదిక పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. రాష్ట్రంలోని బ్రాహ్మణ సామాజిక వర్గమంతా వైసీపీకి అండగా నిలుస్తూ మరోమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత శర్మ పిలుపునిచ్చారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బ్రాహ్మణ సంఘాలు ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా బ్రాహ్మణ సామాజిక వర్గమంతా వైసీపీ వైపు ఉండాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే తమకు తగిన న్యాయం జరిగిందని వారు తెలిపారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణులకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. అంతేకాకుండా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణగదొక్కబడ్డారని తెలిపారు. టీడీపీ బ్రాహ్మణుల ద్వేషిగా బ్రాహ్మణులంతా గుర్తించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అర్చకులకు వంశపారంపర్య హక్కులను తొలగించడం మొదలుకొని ఇతర అంశాలలో తీవ్ర అన్యాయం టీడీపీ హయాంలో జరిగిందని వారు తెలిపారు. ఇదిలా ఉండగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి తగిన గుర్తింపు, గౌరవాలు కల్పించడమే కాకుండా రాజకీయంగా ప్రోత్సహించారని తెలిపారు. మరో ముఖ్య విషయం ఏమంటే వైఎస్ఆర్ తన హయాంలో 16,000 ఆలయాలకు వంశపారంపర్య హక్కులతో పాటు దీపధూప నైవేద్యాలతో పాటు వేలాది కుటుంబాలను ఆదుకున్నారని తెలిపారు. అంతేకాకుండా లడ్డూ పోటీలో ఉన్న అర్చకులను పర్మనెంట్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి తమ వంతుగా బ్రాహ్మణులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నట్లు వారు తెలిపారు. ఇటువంటి తరుణంలో ఈ ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గమంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడి ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనగదొక్కబడ్డాము. ఈ విషయాలని మీ ద్వారా, మీడియా ద్వారా రాష్ట్ర బ్రాహ్మణులకి, కడప జిల్లా బ్రాహ్మణ సంఘాలకి, బ్రాహ్మణులకి అందరికీ కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలని, ఇక్కడ అంజాద్ బాషా గారిని మరియు అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా, ఎమ్మెల్యేగా ఓటు వేయించి గెలిపించాలని కోరడానికి ఇక్కడికి కడప జిల్లాకు రావడం జరిగింది. గత 40 ఏళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణులకు తీరని అన్యాయం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం బ్రాహ్మణ ద్వేషి, తెలుగుదేశం ప్రభుత్వం అంటే బ్రాహ్మణులకు ద్వేషము అనే విషయాన్ని తెలియజేయాలని మీడియా ద్వారా మా బ్రాహ్మణులందరికీ వచ్చాం. గత 40 ఏళ్ళుగా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అనగదొక్కబడ్డాం. రాజకీయంగా ఏ సీటు లేదు, మాకు ఒక కౌన్సిలర్ సీటు కూడా రాష్ట్రంలో ఇవ్వలేదు. ఇది కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం వస్తూనే రాష్ట్రంలో కరణీకాలను తీసేసి దాదాపు 28 మంది కరణాలు గుండెపోటుతోనూ ఆత్మహత్యలతోనూ మరణించడం జరిగింది. అంటే బ్రాహ్మణ సామాజిక వర్గంలోని మా బ్రాహ్మణులను పొట్టన పెట్టుకున్న అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా ఉద్యోగస్తులకు వయో పరిమితి
తగ్గించి 2 ఏళ్ళు తగ్గుతూనే దాంతో కూడా పిల్లలకు చదువులు పెళ్ళిళ్ళు చేయలేక అప్పుడు కూడా గుండెపోటుతో చాలామంది మరణించారు. ఇదే విధంగా రాష్ట్రంలో అర్చకులకైతేనేమి వంశపారంపర్య హక్కులు తీసేయడము అన్ని తీరని అన్యాయం మాకు ఎక్కడైనా జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయంగా మాకందరికీ కూడా బ్రాహ్మణులకు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చి మంత్రులు కూడా వారు ఉన్నప్పుడు సహచరులుగా వారి దగ్గర పెట్టుకొని సూచనలు సలహాలు తీసుకున్నారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు రాష్ట్రంలో 16,000 దేవాలయాలకు అప్పట్లో వంశపారంపర్య హక్కులైతేనేమి ధూప దీప నైవేద్యాలకు వారు 16,000 కుటుంబాలని అప్పుడు ఆదుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా లడ్డుపోటులో 770 మందిని అర్చకులను వారిని లడ్డుపోటులో తయారు చేసే వాళ్ళను వారందరినీ కూడా వారిని పర్మనెంట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీ పెట్టిన తర్వాత పెట్టినప్పటి నుంచి కూడా బ్రాహ్మణులకు రాజకీయంగా అప్పటి నుంచి సీట్లు ఇస్తూ 2019లో 4 సీట్లు ఇచ్చి ఇప్పుడు కూడా సీట్లు ఇచ్చి ఏ ప్రభుత్వము గ్లాస్ పార్టీ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ మాకు సీట్లు ఇవ్వలేదు. ఇచ్చిండేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే జరిగింది అని తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది కౌన్సిలర్లు ఉన్నారు. రాజకీయంగా ఎదుగుదామన్న వారిని హక్కున చేర్చుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఒక చిన్న ఉదాహరణ, బ్రాహ్మణులకు వ్యతిరేకి అనడంలో ఐవైఆర్ కృష్ణారావు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా తెలుగుదేశం ప్రభుత్వం వారు చెబుతుంటారు, మేము కార్పొరేషన్ ఇచ్చినామని. కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. సిఎస్గా మా బ్రాహ్మణ ఆయన ఐవైఆర్ కృష్ణారావు ఉన్నప్పుడు ఆయన మాత్రమే ప్రోద్బలంతో తేగలిగాడు. కానీ అంతా అయిపోయినాక ఏం చేశారు, ఈ ఏరు దాటినాక తెప్ప తగిలేసినట్టు ఐవైఆర్ కృష్ణరావు గారిని ఒక్క ఏటుతో కొట్టేసి బ్రాహ్మణ జాతికి తీరని ద్రోహం అన్యాయం చేశారు. ఆయన కడ్రాయర్తో పెట్టించి తెలుగుదేశం సోషల్ మీడియాలో ఆయన కడ్రాయర్తో నిలబెట్టి ఎంత అవమానం, సీఎస్గా ఆయనతో ఉన్నటి పనులన్నీ కూడా చేసుకొని ఆయన సీఎస్ అయిపోయిన తర్వాత ఆయన కడ్రాయర్తో నిలబెట్టి సోషల్ మీడియాలో చాలా చిత్రహింసలు పెట్టారు. ఇటువంటి బ్రాహ్మణులను చిత్రహింసలు పెట్టేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనే మీడియా ద్వారా తెలియజేస్తున్నా. కాబట్టి ఇటువంటి మన తెలుగుదేశం పార్టీకి మన బ్రాహ్మణులందరూ ఓటు వేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఇవన్నీ తెలుసుకొని మన బ్రాహ్మణుల ద్వేష పార్టీ తెలుగుదేశం పార్టీ, బ్రాహ్మణులను హక్కును చేర్చుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అంజాద్ బాషా గారికి ఎమ్మెల్యేగా మీ అందరూ ఓటు వేయించి, అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఎంపీగా ఓటు వేయించి గెలిపించాలని చెప్పి బ్రాహ్మణ సామాజిక వర్గాన్నంతా నేను పేరున అందరినీ సహృదయంతో కోరుకుంటున్నాను. బాగా ఆలోచించి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేలాగా ప్రతి శాసనసభ్యుడికి పార్లమెంట్ సభ్యుడికి కూడా ఓట్లు వేయవలసిన అవసరం ఉందని చెప్పడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా మన శ్రీకాంత్ అన్న ఇతర పెద్దలందరూ కూడా కలిసి తిరుగుతున్నాం. ఈ సందర్భంలో బ్రాహ్మణ సోదరులకి మనం చేసేది ఏంటంటే 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 4 సంవత్సరాలన్నరలో 55 నెలల్లో సుమారు 780 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా బ్రాహ్మణ సమాజానికి అందజేసినటువంటి విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామంలో ఉన్నటువంటి పేదవారందరికీ కూడా వయోవృద్ధులకి పెన్షన్ స్కీము, అదే జగనన్న అమ్మఒడి, విదేశీ విద్యా కానుక అనేకమైనటువంటి పథకాలను పెట్టి ఈరోజు బ్రాహ్మణ సమాజానికి అత్యధికమైనటువంటి గౌరవం ఇచ్చి అత్యధికమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గత చరిత్ర కనుక మనం తీసుకునేటట్టయితే ఈ భారతదేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఇవాళ బ్రాహ్మణ సమాజానికి ఎవరైతే ఇతర వర్గాలు ఉన్నాయో బడుగు బలహీన వర్గాలతో పాటుగా ఎస్సీలు, బీసీలు, ఓసీ, మరి ఎస్టీలు, మైనార్టీస్తో సమానంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆయన ఒకటే మాట చెప్తారు, మీరు నాకు ఓటు వేశారా లేదా అనేది నాకు అక్కర్లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, నువ్వు నాకు ఓటేసావా లేదా అన్నది కూడా సంబంధం లేదు, నా వల్ల నీ కుటుంబానికి ఏమైనా మంచి జరిగితే మాత్రమే నాకు ఓటేయండి అని కోరుతున్నటువంటి ఏకైక అభ్యర్థి ఇప్పటిదాకా ఈ రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పనటువంటి వ్యక్తి. ప్రత్యేకంగా బ్రాహ్మణ విషయంలో కలుగ చేసుకుని అనేకమైనటువంటి స్కీములు పెట్టి ఈ రోజున మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల బ్రాహ్మణులు ఎంతమంది
లబ్ధి పొందారంటే చెప్పనలవి కాదు. అదే రకంగా దానివల్ల అనేకమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు రావడం ద్వారా అప్పటికే బ్రాహ్మణ సమాజంలో చదువుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా పునరావాసం కలిగింది, ఉద్యోగ అవకాశాలు కలిగించినటువంటి ఏకైక వ్యక్తి. అంచేత ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బ్రాహ్మణులందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా అభివృద్ధి చెంది మరి ఆత్మవిశ్వాసంతో మేము కూడా ఇతర కులాలతో పాటు తక్కువ శాతం మేము ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల్లోనూ ఎదరికెళ్ళినటువంటి ధైర్యంగా ఉన్నటువంటి కమ్యూనిటీ ఇవ్వాలి. కాబట్టి అటువంటి వ్యక్తికి మనం బ్రాహ్మణ సమాజానికి దిశానిర్దేశం చేసేటువంటి కమ్యూనిటీ మంది, కేవలం మన డబ్బుల కోసం మాత్రమే బతికేటువంటి వాళ్ళు కాదు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి కమ్యూనిటీ. కాబట్టి మనం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ప్రత్యేకంగా బ్రాహ్మణులకి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ ద్వారా బ్యాంకులు నెలకొల్పి వారికి సకల సౌకర్యాలు, ఏ లోన్ కావాలంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇస్తున్నటువంటి అన్ని లోన్లు కూడా 1% తక్కువకి ఇవాళ ఇస్తున్నటువంటి సందర్భం మీకు అందరికీ తెలిసిందే. అందరూ కూడా ఖచ్చితంగా నేను చెప్పగలను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం సాధ్యం ఖాయం. ఆయన మన బ్రాహ్మణులు చెప్పినట్టు జ్యోతిష్యం రీత్యా కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. అయినప్పటికీ కూడా ఆయన చేస్తున్న మంచి పనులు చూసి మనం అందరం చేయవలసిన బాధ్యత బ్రాహ్మణ సమాజం మీద ఉందని మనం చేస్తూ తప్పకుండా మనందరం కూడా ఆయన విజయాన్ని కృషి చేద్దాం, మరొకసారి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి కృషి చేద్దామని మనం చేస్తూ నేను ఒక సామాన్యుడిగా ఉంటూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కడప అసెంబ్లీ నియోజకవర్గం తరపున తాను దాఖలు చేసిన నామినేషన్ను అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చి రద్దు చేయించడం ఏమాత్రం సమంజసం కాదని పఠాన్ ఖాదర్ బాషా తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కుతో తాను కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తూ ఈ నెల 23, 25 తేదీలలో నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు. 26వ తేదీన జరిగే నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో పలువురు అధికార పార్టీ నేతలు ఒత్తిడి తీసుకువచ్చి తన నామినేషన్ చెల్లుబాటు కాదని ప్రకటించేలా చూడడం దారుణమన్నారు. అంతేకాకుండా తనకు మద్దతు తెలియజేసిన వారిని పలు రకాలుగా బెదిరింపులకు గురి చేయడం తగదన్నారు. ఈ విషయంగా తనతో పాటు తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహచరులను బెదిరింపులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకునే నాయకులను, అభివృద్ధి చేసి సమస్యలను పరిష్కరించే నాయకులను ఎన్నుకోవాలని ఆయన సూచించారు. అయినప్పటికీ రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వగలనని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు తనకు అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఖాదర్ బాషా సహచరులు పాల్గొన్నారు. అవకాశం ఉంది, మన రాజ్యాంగంలో రాసి ఉన్నారు బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటిది నేను ఒక సామాన్యుడు మెకానిక్గా ఉండి నేను నా శాయశక్తుల ప్రకారం నామినేషన్ వేసినాను. నా ప్రపోజల్ను భయాంభ్రాంతులు చేసి స్క్రూటీలో నాకు తప్పించినారు కానీ నాకు ప్రపోజల్ ఇచ్చిన నా సోదరుడుకు ఆ రోజున ఇంటికాడ తీసుకొని పోయి తిప్పించి వారికి భయభ్రాంతులు చేసినారు. ఇంకొక స్క్రూటీకి ఇంటికాడ పోయి నీ పింఛన్లు తీసేస్తాను, అది చేసేస్తాను అని వాళ్ళకి భయభ్రాంతులు చేసినారు. ఇది ఎంతవరకు సమంజము అంటే, రాజ్యాంగంలో ఎవరు నిలబడినా కూడా మీరే నిలబడాలా, అందరికీ స్క్రూటీ మీద మీరు కంప్లైంట్లు చేసి లేని భ్రాంతులు చేస్తారా? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఇప్పుడు గమనించాలా ప్రజలారా. నా మీద కానీ, నా ఫ్యామిలీ మీద కానీ, నా రిలేటివ్స్ మీద కానీ ఇంకొకసారి ఇలాంటి కార్యక్రమాలు చేసే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలారా ఒక్కటే ఆలోచించాలి మీరు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో మీరు ప్రజాసభ్యంగా ఉన్న గల నాయకుడిని ఎన్నుకోండి. ప్రజలు ఎవరు మీకు మేలు చేస్తారు, కడప ప్రజల మీద ప్రేమ, అలాగే అభివృద్ధి ఎవరికి ఇష్టమున్న వాళ్ళకి మీరు మంచి నాయకుడు ఎన్నుకొని మంచిగా మీరు ఓటు వేసి ప్రతి ఒక్కరూ మంచి నాయకులు ఎన్నుకోవాలని, అలాగే నాకు ఇలాంటి దుర్ఘటన జరిగినందుకు చాలా నేను బాధిస్తున్నాను. అయినా కానీ నేను వెనుకాడుగు వేయను. నాదే నైతిక విజయం అని అనుకుంటూ రానున్న రోజుల్లో ఏ ఒక్క ఎలక్షన్ అయినా కానీ, కార్పొరేషన్ ఎలక్షన్ అయినా కానీ, అలాగే 2029లో అయినా కానీ నేను ఎలక్షన్ నిలబడతాను. నాకు సహకరించిన నా అన్ని వర్గాల ప్రజలు, నా అభిమానులు, మరీ ముఖ్యంగా నా 2 వీలర్ మెకానిక్ అందరూ సోదరులకి పేరున నేను శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు సహకరించినందుకు మీడియా సమక్షంగా నేను తెలియజేస్తున్నాను. నాకు ఇన్ని భయంభ్రాంతం చేసినా నేను వెనుకాడుగు ప్రసక్తే లేదు. రానున్న రోజుల్లో గట్టి పోటీ ఇస్తానని ఈ మీడియా ముఖంగా నేను
వీళ్ళు నాకు ఎవరు అవగతలు చేసినా, ఎవరు భ్రామలు చేసిన వాళ్ళకన్నీ నేను హెచ్చరిస్తున్నాను. నా పేరు పఠాన్ ఖాదర్ బాషా, కడప. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్న వారిని స్వాగతిస్తున్నామని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. కడప నగరం 31వ డివిజన్లో షాకీర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు టీడీపీలో చేరారు. వారికి శ్రీనివాసులరెడ్డి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఆవశ్యకత ఉందని గుర్తించారన్నారు. ఈ కారణంగా తాము టీడీపీ నేతగా ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంతో పాటు కడప జిల్లాలో ముఖ్యంగా యువత నిరాశ నిస్పృహల్లో ఉందన్నారు. ఇటువంటి తరుణంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడును ఆశీర్వదిస్తూ టీడీపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అఫ్సర్ ఖాన్, ఫారూక్ తదితరులు పాల్గొన్నారు. 31వ డివిజన్ షాకీరు, అదేవిధంగా వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్, యువకులంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ప్రాధాన్య పోస్టులో ఉండి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి వాళ్ళంతా పార్టీలో చేరుతున్నారని స్వాగతం చేస్తున్నాం. అదేవిధంగా సీనియర్ నాయకులు ఫరూక్ గారు, మిత్రులు అఫ్సర్ ఖాన్ గారు, జిలానీ బాషా గారు, డివిజన్ సంబంధించి నాయబ్ గారు, వాళ్ళందరి సమక్షంలో పార్టీలో చేరారు. చాలా సంతోషం. యువతంతా కూడా మై ఫస్ట్ ఓట్ ఈజ్ టు సిబిఎన్ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరు కూడా టేకప్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ పిలిపిస్తూ ఉంటాం. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం, జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీలో యువత ముఖ్యంగా నిరాశతో, నిస్పృహతో, ఆవేదనతో, ఆక్రోశంతో ఈ ప్రభుత్వం నమ్ముకొని ఓటేసిన యువతంతా కూడా ఈరోజు బాధపడుతూ ఉంది, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీలో యువతంతా కూడా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా అని ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు కడప నగరంలో 31వ డివిజన్లో షాకీర్, అదేవిధంగా వారి యువత చాలామంది యువకులంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం. వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టో దిశ దశ లేని మేనిఫెస్టోగా ఉంటూ సొంత పార్టీ నేతలే వ్యతిరేకించేటట్లుగా ఉందని టీడీపీ నేత సి రామచంద్రయ్య తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామచంద్రయ్య మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించే మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకునేలా ఉంటుందని ఆ పార్టీ నేతలు భావించారన్నారు. అయితే మేనిఫెస్టోలో కొత్త పథకాలు లేకపోగా తనకు అబద్ధాలు చెప్పడం రాదని, చంద్రబాబులో అలవికాని హామీలు ఇవ్వనని చెప్పడం తగదన్నారు. 2019లో దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేసి ఓట్లు అడుగుతానన్నారని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి జీవనాడి పోలవరాన్ని పూర్తి చేసిన పాపాన పోలేదని, 2019లో మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు లేవన్నారు. వ్యవసాయ రంగ ప్రస్తావన లేకపోగా ఇరిగేషన్ ప్రాజెక్టులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వ్యవసాయ రంగాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంగా పార్లమెంటులో ఒక్క సభ్యుడైనా ప్రస్తావన చేసిన పాపాన పోలేదన్నారు. నిరుద్యోగం విషయంగా రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడం దారుణమన్నారు. ప్రజలు జగన్ మేనిఫెస్టోను విశ్వసించడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ఓటమి తథ్యమని, కూటమి అధికారంలోకి రావడం జరుగుతుందని రామచంద్రయ్య ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఈజ్ లివింగ్ ఇన్ ఫూల్స్ ప్యారడైజ్. ఆయన ప్రజలను కూడా అదే ప్యారడైజ్లో బతకండి మీరు అనే నమ్మకంతో చెప్తున్నాడు. ఈ 5 ఏళ్ళు ఆ ఫూల్స్ ప్యారడైజ్లోనే బతికించాడు. ఇప్పుడు మళ్ళా అదే పాటెత్తుకున్నాడు. ఈ మేనిఫెస్టోలో దీనికి ఒక దశ లేదు, దిశ లేదు. ఏ డైరెక్షన్లో పోతుంది తెలియదు. బ్యాక్ డైరెక్షన్ ముందు నుంచి పోతుంది, అదే డైరెక్షన్లో పోయేటట్లే కనిపిస్తుంది. ఇది ఈ రీసైకిల్డ్ లాస్ట్ ఇయర్స్ మేనిఫెస్టో రీసైకిల్ చేసి ఇచ్చినట్టుంది. కొత్త హామీలు కానీ, కొత్త వాగ్దానాలు కానీ ఏమీ లేవు. ఓటమికి చివరి మెట్టుగా కనిపిస్తుంది ఇది. ఆయన ఓటమికి చివరి మెట్టు ఇది. కొద్దిగా ఆలోచిస్తే ఇతను ఇన్నోసెంట్ కాదు, ఇగ్నోరెంటే అనిపిస్తుంది. అయితే పాపం గంట పైన మాట్లాడాడు నిన్న మేనిఫెస్టో. కత్తి కట్టలేదు మేనిఫెస్టో.
ఏ ఒక్క వర్గాన్ని కూడా సంతృప్తిపరచాలి. హ్యాలో మేనిఫెస్టో కాదు ఇది. మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తారు, సొంత పార్టీ శ్రేణులే పెదవిరుస్తున్నారు ఈ మేనిఫెస్టో చూసి. ఎందుకంటే 4 times పోస్ట్పోన్ చేశారు. 4 times పోస్ట్పోన్ చేస్తే ఏదో ఇంకా ఇన్నోవేటివ్గా చెప్తాడేమో, ప్రజలకు ప్రామిస్ చేస్తాడేమో అని ఆశపడ్డారు శ్రేణులు. మేనిఫెస్టో వల్ల ప్రజలు దగ్గర అవుతారంట. ఇది ఎట్లుందంటే 4 సార్లు పోస్ట్పోన్ చేస్తే ప్రజలకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ వచ్చింది. ప్రజలకు ఏదో కొత్తగా అనౌన్స్ చేస్తాడు మాకు అట్లా అని. కానీ చూస్తే అది రీసైకిల్డ్ పేపర్స్ తప్ప ఇంకా వేరే పేపరే లేదు మరి మేనిఫెస్టోలో. ఆయన చెప్పడం అబద్ధం తెలియదట ఆయనకు. పాపం ఆయనకు అబద్ధమే రాదట, చెప్పను. అలాగే కానీ హామీలు చంద్రబాబు మాదిరిగా ఇవ్వడం చేత కాదు ఆయనకు. ఆయన చెప్పడము, నేను చంద్రబాబు మాదిరిగా అలాగే కానీ హామీలు ఇవ్వను, నాకు అబద్ధాలు చెప్పని రాదు. ఇదేంది అబద్ధాలు కాకుండా ఇంకేమున్నాయి? ఇంకా 2019లో అబద్ధాలు చెప్పాడు. 100% లైస్ 2019 మేనిఫెస్టోలో. నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమని. ఎంత గొప్పగా సెలవు ఇచ్చినాడంటే ఆయన, నేను చంద్రబాబు నాయుడు మాదిరిగా అలివిగానే ప్రామిసులు నేను చేయను. ఇది ఆయన ఉపద్రవం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని బ్రాహ్మణ సామాజిక వర్గమంతా వైసీపీకి అండగా నిలుస్తూ మరోమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. బ్రాహ్మణ సంఘాల ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత శర్మ పిలుపు. బడుగు బలహీన వర్గాల వారికి తగిన గుర్తింపు, గౌరవాలు కల్పించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఆదరించాలి. వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నేట్లపల్లి శివరాం వెల్లడి. కొత్త పథకాలు లేకపోగా తమకు అబద్ధాలు చెప్పడం రాదని, చంద్రబాబులా అలవికాని హామీలు ఇవ్వరని చెప్పడం సీఎం జగన్కు తగదు. వైసీపీ మేనిఫెస్టో విడుదలపై టీడీపీ నేత సి రామచంద్రయ్య పెదవి విరుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.